నేను ఈ జట్టులో ఉండి ఏం చేసినా సరే రామ్జీతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. భీమరావు, ఇక మీరందరూ ప్రాక్టీస్ చేయండి. నేను బయలుదేరతాను. ఆఫీస్కు మాత్రం సమయానికి రావాలి. వచ్చేస్తాను సార్. భీమన్నయ్య, బ్యాటు, బంతి ఇంకా ప్యాడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? బ్యాట్ ఇంకా ప్యాడ్లు మనమే స్వయంగా తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బంత్ అయితే కొనాల్సి ఉంటుంది. అసలు నువ్వు ఎలా తయారు చేయగలవు? బ్యాట్ ఇంకా ప్యాడ్లు మనమే స్వయంగా తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు నువ్వు ఎలా తయారు చేయగలవు? తయారవుతాయి. నేను ఏదైనా కర్రను కోసి బ్యాట్ తయారు చేయడానికి ప్రయత్నిస్తాను. తయారవుతుంది. అది కాళ్ళకేవో కట్టుకుంటారు కదా, అవి నేను తయారు చేస్తాను. దలయమ్మ, అది గుడ్డ కావాలి కదా, అది నేను ఏర్పాటు చేస్తాను. ఇక మిగిలింది బంతి, దానికి కూడా డబ్బులు ఏర్పాటు అవుతాయి. ఎక్కడి నుంచి అవుతాయి? చందా అడుగుదాం. మన జాతి వాళ్ళుండే ప్రతి బస్తీకి వెళ్దాం. ఇక అన్ని చోట్ల 2-3 డబ్బులు ఇచ్చినా కూడా పని జరిగిపోతుంది. అభినందనలు, అభినందనలు భీమ్. ఇప్పుడు నీ భార్య కూడా నీలాగే బతకడం నేర్చుకుంది. నిస్సహాయతగా ముష్టడుక్కొని సహాయం అడిగి ఉపకారాన్ని పొంది చందా అడగడానికి వెళ్తుందట. చందా డ్రామా చెప్పింది నిజమే. మనం అలాగే చేద్దాం. దానితో మన జాతి వాళ్ళు మనతో ముడిపడతారు. అలాగే మనకు కొంచెం సహాయం కూడా చేస్తారు. అక్క, మీరు పనికెళ్ళండి. నేను చందా అడగడానికి వెళ్తాను. అలాగే మీరు కూడా ఆఫీస్కి వెళ్ళండి. రమా, నేను కూడా నీతో పాటు వస్తాను. వద్దుదలే అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. ఇక మోకాళ్ళ కట్టుకుంటారు కదా, అవి తయారు చెయ్యి. చందా అడగడానికి నేను రమ వెంట వెళ్తాను. సరే. నాన్న, మీరు లోపల విశ్రాంతి తీసుకోండి. వీటితో 2 బ్యాట్లు తయారైపోతాయి. అయ్యో నాన్న, వీటితో వికెట్లు కూడా తయారైపోతాయి. ఫోన్లే, మంచిదే. నాన్న, నిజం చెప్పనా, చాలా మంచిగా అనిపిస్తోంది. కుటుంబం మొత్తం కలిసి సంఘర్షణ అనుభవించడం. పాత రోజులు గుర్తొచ్చాయి. మేము వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం. మా మాట వినండి, మేము ఎక్కడికి వెళ్ళము. అన్నయ్య, కొంచెం సహాయం చేయండి, చందా కావాలి.
చందా దేనికోసం? క్రికెట్ మ్యాచ్ ఆడడం కోసం బంతి కావాలి. బంతే? అందరూ తిండి బట్ట కోసం, కూతురు పెళ్లి కోసం, చావు తద్దినాల కోసం, ఇంటిని కాపాడుకోవడం కోసం చందా అడుగుతారు. ఈ క్రికెట్ ఆడటం కోసం చందా ఎవరు అడుగుతారు? మీరు ఇంటిని కాపాడుకోవడం కోసమే అనుకోండి. ఒకవేళ ఈ ఆటలో మేము గెలిస్తే మాకు మా ఇల్లు దొరుకుతుంది. ఒకవేళ గెలవకుంటే అంతా నాశనం అవుతుంది. అది మీ ఇల్లు, మీరు కాపాడుకోండి. నేనెందుకు చందా ఇవ్వాలి? ఏం పర్లేదు, పద ముందుకెళ్దాం. ఎవరో ఒకరు చందా ఇచ్చే తీరుతారు. దీపక్, చూడు, ఇది సరిగ్గానే తయారు చేశానా? చూస్తుంటే తయారైందనిపిస్తోంది. దాన్ని అలా పరిశీలిస్తారా? ఇంకెలా పరిశీలిస్తారు? నేను చెప్తాను కదా. ఇది కొంచెం పట్టుకో, ఇలా ఇవ్వు. అరే ఇమ్మంటున్నాను కదా, ఇవ్వు. ఇదిగో, ఇదా చేసింది? బంతి వేగంగా వచ్చిందంటే విరిగిపోతుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలి? అసలు తయారు చేయడం ఎందుకు? ఎలాగూ గెలిచేది లేనే లేదు కదా, తయారు చేసి ఏం చేస్తావులే. దలియమ్మ, మీరు ఒక పని చేయండి. ఈ కర్రల బదులు వెదురు కర్రను ఉపయోగించు. దాంతో ఇది దృఢంగా తయారవుతుంది. ఒకవేళ దానికి మీరు గుడ్డు కూడా చుట్టారంటే ఆడుతున్నప్పుడు బంతి తగిలినా కూడా పెద్దగా దెబ్బ తగలదు. అవును దలియమ్మ, అత్తయ్య గారు చెప్పింది నిజమే. మీరు ఒకసారి మళ్ళీ ప్రయత్నించండి. అలాగే ఈసారి బాగా తయారు చేయండి. అవును, అలాగే చేస్తాను. నేను వెదురు ఇంకా గుడ్డ ఏర్పాటు చేస్తాను. పద. ఇంకా ఎంతో సమయం పట్టదు, త్వరగానే అయిపోతుంది. ఏమైంది నాన్న? ఏంటి అలా చూస్తున్నారు? నాన్న, మీకు గుర్తుందా, చిన్నప్పుడు నేను బాజా వాయిస్తున్నప్పుడు మీరు నన్ను ఎంతగానో తిట్టేవాళ్ళు. మీరు నన్ను చాలా కొట్టారు కూడా. నీ మెదడుకి పురుగు పట్టినట్టుంది. వదిలేసి బాజా వాయిస్తావా? బాజా వాయిస్తావా నువ్వు? నీ అమ్మ నిన్ను తీసుకెళ్ళడానికి వస్తే నువ్వు వాదిస్తున్నావా? బహుశా మీకు తెలియదు అనుకుంటా. దాంతోపాటుగా నేను ఈ పనిని కూడా నేర్చుకున్నాను. అన్నయ్య, చందా ఇవ్వండి. సహాయం చేయండి, మాకు చాలా అవసరం ఉంది. సహాయం చేసిన వాళ్ళు అవుతారు. చూడండి, నేను మీకు చందా ఇస్తాను.
మీకు చాలా చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలొద్దు. నేనెందుకు చందా ఇస్తున్నానంటే నువ్వు నీ భర్త భీమరావు మెదడుకి వైద్యం చేయించాలని. దాంతో తనకు అర్థం అవుతుంది ఇలాంటి నాటకాల వల్ల తలరాత మారిపోదని, జాతిని మార్చుకోలేమని. పుట్టుకతోని ఏ సామాజిక సంఘర్షణ లభిస్తుందో దాన్ని మార్చుకోవడం కుదరదని. ఏయ్, నీ డబ్బులు తీసుకో. చందా ఇంకెక్కడైనా దొరుకుతుంది. వైద్యంతో అవసరం నీకే ఉంది, భీమరావు కాదు. భీమరావు ఎవరో గొప్ప వ్యక్తి కాదు. తను చెప్పడం వల్ల జనాలు తన వెంట రావడానికి. మీరు ఆడుతున్న ఈ క్రికెట్ నాటకానికి ఒకవేళ ఎవరైనా రూపాయి ఇచ్చినా సరే నేను నా పేరును మార్చుకుంటాను. రమాబాయ్, రమాబాయ్ అంటే మీరేనా? అవును. ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటది? భీమరావు భార్య మీరేనా? అవును, భీమరావు భార్య తనే. ఇంతకీ నువ్వెవరు? నేనెవరంటే నా పుస్తకాలను భీమరావు కాలకుండా కాపాడాడు. అలాగే ఆయన చెప్పడం వల్లనే నేను పని చేయడానికి బదులు చదువుకుంటున్నాను. మా నాన్న నన్ను విద్యాలయంలో చేర్పించాడు. ఇక ఈ రోజు చదువులో ముందున్నాను. నాకిందాకే తెలిసింది మీరు చందా అడుగుతున్నారని. అందుకే నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇది నా తరపు నుంచి. అయ్యో చిన్న, నీ డబ్బుతో ఏమవుతుంది? అవుతుంది. నా తరపున ఎంతమంది పిల్లలున్నారో, ఎవరోనే చదువుకోవడానికి పంపించాడో వాళ్ళందరూ ఏదో ఒకటి అమ్మేసి డబ్బులు తెస్తున్నారు. మీరు ఇక్కడే ఎదురు చూడండి. అన్నమాట ప్రకారం నువ్వు నీ పేరు మార్చుకోవడం మంచిది. కానీ విషయం ఏంటంటే ఈ పేరు మార్చుకోవడం కంటే ముఖ్యమైనది నువ్వు నీ ఆలోచన మార్చుకోవడం. నీ స్నేహితులు ఎక్కడున్నారు? వెళ్ళి పిలుచుకురా బాబు, మేము ఎదురు చూస్తాం. తయారైంది నాన్న. చూస్తూ ఉండండి. ఈ పోరాటంలో మనం తప్పకుండా గెలుస్తాం. జీజాబాయ్, కొంచెం దీన్ని పరిశీలించి చెప్పు, ఇది పనికొస్తుందో లేదో. ఇప్పుడు సరిగ్గా తయారైంది. అద్భుతం దలియా అమ్మ. మొత్తానికి మీరు ప్యాడ్ని తయారు చేశారు. అలాగే బ్యాటు వికెట్లు కూడా తయారయ్యాయి. నాన్న, అద్భుతం అన్నయ్య. బ్యాట్ అద్భుతంగా తయారు చేశారు. అలాగే బంతి కూడా దొరికింది. చూపించు. అయితే అన్ని ఏర్పాట్లు అయినట్లే. అద్భుతం. ఇది ఇలా ఉండాలి. ఇప్పుడు సవ్యంగా అభ్యాసం చేయొచ్చు. ఇప్పుడు మన దగ్గర అన్నీ ఉన్నాయి. ఏర్పాట్లు పటిష్టంగా చేసుకుందాం. బాగుంది. బాగుంది బాగుంది బాగుంది. బ్యాట్, బాల్, స్టంప్. కానీ బ్యాట్, బాల్, స్టంప్ ఉండటం వల్ల ఎవరు గెలవరు. భీమరావ్, విషయం
క్రికెట్ టీం ఏర్పాటు చేయడం గురించి కదా. నువ్వు సర్కస్ టీం తయారు చేశావు. ఒక విషయం చెప్పనా భీమరావు, మైదానంలో మేము వేసే బాల్ని ఎదుర్కొన్నప్పుడు ఈ బ్యాట్, ఈ బాల్, ఈ ప్యాడ్ ఎవ్వరు ఆపినా కూడా ఆగలేవు. ఇక మేము 6 కొట్టామంటే నీ ఈ సర్కస్ టీం మొత్తం కలిసినా కూడా బాల్ని పట్టుకోలేరు. అర్థమైందా? నరోత్తమ్ జోషి గారు, ఈ విషయం మ్యాచ్లోనే తెలిసిపోతుంది ఎవరు ఏం చేస్తారు. బాధ అనిపించిందా? బాధ అనిపించింది రామ్జీ. నిజం చేదుగానే ఉంటుంది. ఒక నిజం చెప్పనా, నేను నిన్ను తెలివైన వాడు అనుకునేవాడిని రామ్జీ. నువ్వింత మొండివాడివని నేను అస్సలు అనుకోలేదు. ఎదురుగా ఓటమి కనిపిస్తుంది, అయినా ఏర్పాట్లు చేసుకుంటున్నావా? నరోత్తమ్ గారు, మేము క్రికెట్ సవాలుకి అంగీకరిస్తామని మీరు అసలు కల్లో కూడా అనుకుని ఉండరు కదా. అలాగే మీరు ఇది కూడా అనుకుని ఉండకపోవచ్చు కదా, మేము క్రికెట్ టీంని తయారు చేయగలుగుతాము అని. మీరు ఇది అస్సలు అనుకుని ఉండరు. మేము ఈ బ్యాటు, ఈ బంతి, స్టంప్, ప్యాడ్, ఈ వస్తువులన్నీ తయారు చేసుకోగలుగుతామని. మొత్తం కలిపి మీరు అసలు దేన్ని కూడా ఊహించి ఉండరు కదా, నాకు తెలుసు. అయినప్పటికీ మేమందరం ఇవన్నీ ఏర్పాటు చేసుకొని చూపించాం. ఇక నేను చెప్పేది వినండి. మీరు అంచనాలు వేయటం మానేయండి. అలాగే మీరింటికి వెళ్ళిపోయి క్రికెట్కి ఏర్పాట్లు చేసుకోండి. ఒకవేళ వెళ్లాలని లేకుంటే మీరు కూడా మాతో పాటు పదండి. మేము ప్రాక్టీస్ ఎలా చేస్తున్నామో మీకు చూపిస్తాం. భీమరావు, చేసేది చిల్లి గవ్వంతా, మాటలు లక్షంతా కదా. నేను కూడా వస్తాను. అలాగే మీరు ఏమి ఏర్పాట్లు చేసుకుంటున్నారో చూస్తాను. పద. సరే అయితే అందరూ పదండి, క్రికెట్కి ఏర్పాట్లు చేసుకుందాం. పదండి. ముందుగా బ్యాటింగ్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. నాకివ్వు భీమ్. తీసుకోండి బాబాయ్. మరి బంతిని ఎవరు విసురుతారు? నేను విసురుతాను. బంతి నాకివ్వు. మీ అందరికీ నేను నియమాలు చెప్పాను కదా. నాన్న, మీరు ఇక్కడ ఉండండి, వికెట్ కీపింగ్ చేస్తూ ఉండండి. హితేష్ బాబాయ్, మీరు అక్కడి నుంచి బంతి విసిరాలి. అందరూ దూరం దూరంగా వెళ్ళి నిలబడండి. జకు బాబాయ్ ఆడండి. బాబాయ్ మీరు వెనక్కి బాబు ఇక్కడికి రా. చాలు. విష్ణు, హితేష్ అన్నా ఆగో. ఏంటిది? చాకలి. బట్టలు ఉతకటం కాదు, క్రికెట్ ఆడాలి. ఇది కోతి చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయ్యింది భీమరావ్. ఇప్పుడు ఒక మురికి శుభ్రం చేసి బట్టలు ఉతుక్కునే వాడి చేతికి క్రికెట్ బ్యాట్ ఇస్తే వాడు ఆటగాడైపోడు కదా. జోగు బాబాయ్, నాకు తెలిసి బ్యాట్ అలా కాదు, ఇలా పట్టుకోవాలి. ఎందుకు? నేను ఇలాగే పట్టుకుంటాను. నన్ను మూసుకో. జోకు, బ్యాట్ అలా పట్టుకుని ఆడలేవు, ఇలా అయితే ఆడలేవు. ఎందుకు ఆడలేను? నా జీవితం అంతా గడిచిపోయింది ఇలా పట్టుకుని బట్టలు ఉతకడంలోనే. అలాగే నేను బంతిని ఉతుకుతాను. ఏం హితేష్ అన్నా, నువ్వు బంతిని విసురు. ఆగో. నోరు మూసుకో. బట్టలు అలాగే క్రికెట్ కి తేడా ఏంటో నీకు అర్థం కావడం లేదా మూర్ఖుడా?
జోగు బాబాయ్ మీరు పట్టకండి. బ్యాట్ ఎలా పట్టుకోవాలో అలాగే పట్టుకోండి. రే నువ్వు నోరు మూసుకో. శాంతించండి. వాదించాల్సిన అవసరమేం లేదు. బాబాయ్, నాకేమనిపిస్తోందంటే బ్యాట్ ఎలా పట్టుకుంటావో దాంతో ఎలాంటి తేడా ఉండదనిపిస్తోంది. ఆట ఎలా ఆడాలో అదే ముఖ్యమైంది. మీకు బ్యాట్ ఎలా పట్టుకోవాలంటే అలాగే పట్టుకోండి, కానీ ఆడండి. ఇక మొదలు పెడదాం. విసురు హితేష్ అన్న, బంతిసురు. నువ్వు బౌలర్వి కావాలి. ఇక అభ్యాసం చేస్తున్నప్పుడు ఎప్పుడు వీలు చిక్కినా బ్యాట్స్మెన్ ని గాయపరుస్తూ ఉండాలి. బాబుగారు, మీ ఆజ్ఞను శిరసావహిస్తాను. ఇక గాయపడ్డాడనే అనుకోండి.